పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 142వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు నమ్మదగిన మా దేవ, నా రక్షణకర్త, నా సమస్తమా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యం నేను చదువుచుండగా ప్రభువా తండ్రి, వినుచున్న బిడ్డలని కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఆత్మీయంగా బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 142వ అధ్యాయం చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొంచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగినవాడు ఒకడునూ నాకు లేకపోయెను. ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగియున్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.